సంగమా, విశ్వాసం అంటే ఏంటంటే, విశ్వాసం అంటే నువ్వు ఈ రాత్రి కూడి సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 15వ రోజు. ఎన్నవ రోజు? 15 రోజులు. ఈరోజుతో ఈ కూడిక ప్రారంభించబడి ఈ 15 రోజులు అనగా 14 రోజులు దేవుని వాక్యము ప్రతిరోజు సాయంత్రం విన్నాం. ఈరోజు 15వ రోజు. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. మాట వినటము శ్రేష్టమంట, వినిన మాటను నమ్మటము అది మీకు ఆశీర్వాదం. ఎందుకంటే మన బలహీనత ఏంటంటే వింటాము కానీ వినిన మాటను మనము నమ్మి వాటి ప్రకారంగా పాటించము. మీరు ఎప్పుడైనా చూడండి, మీ కుటుంబాలు బాగుండాలి అంటే దేవుని మాటను విని నమ్మి ఆ ప్రకారంగా నడవండి. అప్పుడంట దేవుని వాక్యములో రాయబడిన ప్రతి ఆశీర్వాదములన్నీ మీకు సొంతమవుతుంది. సింపుల్. నేను చెప్తున్నాను, మీరు మీ ఇల్లు మీ కుటుంబాలు బాగుండాలంటే సింపుల్. వింటున్న వాక్యాన్ని నమ్మి నడవండి, అంతకు మించి ఏది అవసరం లేదు. నిన్న చెప్పాను కదా, విశ్వాసము అంటే దేవుని వాక్యమును విని ఆ వాక్యమునకు మనము ప్రతిస్పందన చూపటం. ప్రతిస్పందన అంటే వింటున్న వాక్యాన్ని తిరిగి మనము నమ్మకముతో స్పందించటం, నడవటం. ఇప్పుడు ఉదాహరణ చూడు, లేచి నడువు అంట. నేను చాలామంది ఆరోగ్యం బాగోలేదు అంటారు నాతో. నేనేమంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు చర్చికి రండి అంటాను. వారు నా మాటను విన్నారు కదా, స్పందిస్తే ఖచ్చితంగా ఆరోగ్యం బాగోలేకపోయినా ఎక్కడికి వస్తారంట. ఆరోగ్యం బాగోలేదు చర్చికి రండి అంటే నడవలేను, కూర్చోలేను, తీసుకొచ్చేలు. దీని అర్థం ఏంటంటే నా మాటను విన్నారు కానీ నా మాటకు వారు ఏమవ్వట్లేదు. అదే ప్రాబ్లం. పెద్ద విషయం కాదు. లోబడితే క్షణంలో అన్ని మార్పులు జరుగుతాయి. లోబడటం అంటే చెప్పిన మాటను పాటించటం వలన మేలు జరుగుతాయి. ఏమీ లేదు. ఒకడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నా పనివాడు చావనై ఉన్నాడు, ఒక్క మాట పలికితే చాలు అన్నాడు. అందుకు ప్రభు ఏమన్నారంటే, లేచి వెళ్ళు, నీ పనివాడు బాగుపడ్డాడు. ఒక మాట పలికాడు. లేచి వెళ్ళు, నీ పనివాడు బాగుపడ్డాడు అన్న వెంటనే నిజంగా బాగుపడతాడయ్యా? నిజంగానే నా పనివాడు బ్రతుకుతాడా? తిరుగు ప్రశ్న లేదు. లేచి వెళ్ళు అన్న వెంటనే ఆ యజమానుడు ఏం చేశాడో తెలిసిన? లేచి వెళ్ళాడంట. అసలు మాట్లాడలా, స్పందించటం. అప్పుడు మార్గ మధ్యలో ఒకడొచ్చి, అయ్యా నీ పనివాడు బ్రతికి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు అడిగాడు, ఎన్ని గంటలకు అని అడిగితే, ప్రభు ఏ సమయమున నీ పనివాడు బ్రతికున్నాడు లేచిపో అన్నాడో అదే టైంలో వాడు అక్కడ బాగుపడ్డాడు. ఇక్కడ చెప్పండి, అద్భుతాలు అనేది నువ్వు లోబడి. ఒక ఆమె వచ్చి పొద్దాక ప్రార్థన చేయండి, తీసుకురా అంటే ఎట్లా మేలు జరుగుద్ది? నీ గ్యారంటీ చెప్తున్నా, జరగదు. నేనేమంటున్నానంటే ఏం చెప్తున్నారో విని లోబడండి. వేరే మాట మాట్లాడమన్నాడు. నీ కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వన్నాడు. దేనికి ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా? నాకు ఒకే కొడుకు కదా, లేక పుట్టాడు కదా. నువ్వు ఒక దేవుడువా, నన్ను బలి ఇవ్వమంటున్నావు? బలి ఇవ్వమని అడిగేది దేవుడేనా? ఎదురు ప్రశ్నలు ఏదైనా అన్నాడా అబ్రహాము? నీ కుమారుని తీసుకెళ్ళి నేను చూపించు ఆ పర్వతం మీద బలి ఇవ్వన్నాడు, అంతవరకే. అసలు చూడు, అర్థం చేసుకో, ఎదురు మాట మాట్లాడకుండా, ఏ మాట మాట్లాడకుండా మూగమొద్దు. మన భాషలో ఏమంటారంట చెప్పండి? మూగమొద్దు. గ్రుడ్డితనంగా కొడుకుని తీసుకున్నాడు, పుల్లలు తీసుకున్నాడు, మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ పుల్లలు పేర్చి ఆ పుల్లల మీద
ఆ యవనస్తుని పండబెట్టి కత్తి తీశాడంట. కత్తి తీసే టయానికి దేవుడు ఏం చేశాడంట? ఆగు అన్నాడు. చూసారా? ఇప్పుడు నేను నమ్ముచున్నాను, నిశ్చయముగా నువ్వు దేవునికి భయపడు వాడవనియు నమ్మకము కలిగిన వాడవనియు నేను నమ్ముచున్నానని. అప్పుడు దేవుడంట అబ్రహామును ఆశీర్వది. నేను కొన్నిసార్లు చెప్తాను, ఏదైనా పని నేను చెప్తాను, చాలామంది వెంట్లా నీ కర్మగా నీకు మంచి జరగదు. నేను చెప్తున్నాను, వద్దాక వచ్చి ప్రార్థన చేయి అంటారు. నీ చెప్పింది ఏంటి? తీసుకురా అంట. నువ్వు ఎదురు మాట్లాడకూడదు. నడవటం కాదు, కూర్చోవటం కాదు, దొడ్డికి పోతున్నాడు అవన్నీ నీకు అనవసరం. తీసుకురా అంటే అవసరమైతే ట్రాక్టర్లైనా ఎత్తుకొని వచ్చేయాలా, లేకపోతే 5 అరుగులైనా తీసుకొని వచ్చేయాలా, లేకపోతే నువ్వు భుజం మీద తీసుకొని వచ్చేయాలా. ఎందుకంటే ప్రతిస్పందన వలన మీకు అద్భుతాలు జరుగుతాయి. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? దేని వలన చెప్పండి, దేని వలన? ప్రతిస్పందన అంటే ఏంటంటే ఇక్కడ ఒకరు చెప్పిన మాటను విని మీరు పాటించడం వలన మీకు ఏం జరుగుద్దంట? మీరు ఎదురు మాట్లాడకూడదు. స్వస్థతలు కానీ ఆశీర్వాదాలు కానీ మీరు అడుగుతారు. సపోజ్ నేను ఇంకా వాక్యానికి వెళ్ళా చెప్తున్నా, ఆ లోపు అందరూ వస్తారని. అయ్యా మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక సమస్యలు పెరగాలి, మా ఇంట్లో ఆర్థికం పెరగాలి, నేనేం చెయ్యాలి? నేనేం చేస్తాను? బైబిల్లో ఆర్థికంగా ఒక మనిషి పెరగాలంటే బైబిల్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. దేవుడు ఆ కుటుంబాన్ని ఫలభరితంగా ఆశీర్వదించాలంటే ఆయన మాటలని, ఆ మాటలను ఎత్తి చెప్తాను. ఇదిగోమ్మా బైబిల్ చెప్తుంది, దేవుడంట ఆకాశ వాక్యాలను విప్పుతాడు, పట్టజాలనంత దీవెనలు ఆ ఇంటి మీదికి రప్పిస్తాడంట. ఎప్పుడు? మీ రాబడిలో 10వ భాగాన్ని తీసుకొని వచ్చినప్పుడు. అక్కడ రాయబడిన ఆ మాటకు నువ్వు స్పందించి చూడు. అర్థమైందా నేను చెప్పేది? ఏంటంటే చెప్పండి, స్పందించడం అంటే ఆ మాట ప్రకారంగా ఏం చేయాలంట? నువ్వు నడిచి చూడు, అనుమానం లేకుండా, డౌట్ లేకుండా, పసిపిల్లల్లాగా అనుమానము ఎటువంటిది లేకుండా మీరు స్పందించి చూడండి. నేను చెప్తున్నాను, అక్కడ చెప్పబడిన ఆ ఆశీర్వాదం అంట, ఏది? ఆకాశ వాక్యాలను దేవుడు ఇప్పుతాడు. ఆ ఆశీర్వాదం నీ తల మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరిస్తాడు. చూడండి, నేను నిజం చెప్తున్నాను, నటించే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు. చాలామంది ప్రార్థన సమయంలో మనం నటిస్తాం, వింటున్నట్టుగా, లోబడుతున్నట్టుగా. అదంతా దేవుడు కుదరదు. దేవుని నటించటం అంటేనే దేవునికి కుదరదు. నువ్వు పసిపిల్లల వలె లోబడు. కూర్చో అంటే కూర్చో, లెయ్యి అంటే లెయ్యి, పో అంటే పో, రా అంటే రా. అక్కడే నీ విధేయత కనబడుతుంది. మీరు లోబడితేనే ఇందులో దాగి ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ తల మీదకి వస్తుంది. మీరు ధనవంతులు అవుతారు. నేను చెప్తున్నాను, మీరు ఎంతైనా నేను చెప్తున్నా, ఈ సంవత్సరం అంతా కష్టపడిన ఏమీ మార్పు రాదు. ఎందుకంటే కష్టపడితే మార్పు రాదు సుమా, కొన్నిటికి లోబడితేనే మనకేమొస్తుందంట. బైబిల్లో ఉంది కదా, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాం అంటే కష్టపడ్డారా లేదా? చెప్పండి. రాత్రి అంతా కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఒక్క చేప దొరకలేదంట. ఏంటంట? సో కష్టపడితే ఒక్కొక్కసారి నీకు ఏమి దొరకదు. రాత్రి అంతా ప్రయాసపడితే ఒక్క చేప దొరకలేదు. అందుకు ప్రభు ఏమన్నాడు? నీ వలను ఎత్తి ఇటువైపు వేయమన్నాడు. పేతురు ఏమన్నా? రాత్రి అంతా ప్రయాసపడితేనే దొరకల, ఇప్పుడేస్తే వస్తుందా? జోక్ ఏంటంటే నైట్లోనే చేపలన్నీ ఒడ్డుకు వస్తుందంట. ఇది సముద్రములో రాత్రిపూట చేపలన్నీ ఒడ్డుకు వస్తాయి. పగలు వేడి వాతావరణానికి ఎండ వేళలో ఒడ్డులో ఉన్న చేపలన్నీ నడి సముద్రంలోనికి వెళ్తాయి. అది సముద్ర వాతావరణం. అది ఈయనేమంటున్నాడు? మంచి ఉదయకాలమున వల వేయమంటే అదే పేతురు ఏమన్నాలో తెలిసిన? ప్రభువా రాత్రి అంతా ఒడ్డులోనే మేము చేపలు వేస్తే దొరకచ్చు, వల వేస్తే దొరకలేదు, ఇప్పుడు వేస్తే వస్తుందా? ఏమీ మాట్లాడలేదు. ఇటువైపు వేయమంటే అందుకు పేతురు అన్నాడు, నీ మాట చొప్పున. ఏమన్నాడు అంటే ఏంటి? నువ్వు చెప్పావు కాబట్టి నేను వేస్తాను. దొరుకుతుందో దొరకదా అవన్నీ నాకు అనవసరం.
నువ్వు చెప్పావు, నేను వేస్తాను. దానిని ఏమంటారు? విశ్వాసం. మీరు పిల్లల మనసును చూడండి. ఒక రాయి తీసుకో, ఒక రాయిని చాక్లెట్ అని, చాక్లెట్ రానా నన్ను, నీ చేతిలో ఉన్న రాయి అన్నది నీకు తెలుసు. కానీ ఆ బిడ్డ నువ్వు చాక్లెట్ అనగానే నీ మాటను నమ్మి ఆ రాయిని చాక్లెట్ అని నమ్మి తీసుకోవటానికి వస్తుందంట. పసిపిల్లల మనస్సు అటువంటిది. అదేవిధంగా మన మనసు ఎప్పుడు కూడా దేవుని మాటల విషయములో పసిపిల్లలుగా ఉండవు. ఎదురు ప్రశ్న, నేను చెప్తున్నా చూడు, ఎదురు ప్రశ్న వేసుకునే వారు గర్విష్ఠులు. అర్థం చేసుకోండి. ఎదురు ప్రశ్న అంటే ప్రతిదాని మీద అనుమానం, ప్రతిదాని మీద డౌట్ అన్నమాట. ఇది నిజమంటావా, ఇది నిజమంటావా, దేవుడు నిజంగానే చేస్తాడా ఇందులో ఉన్నట్లు. ఈ డౌట్స్ ఎవరికి ఉంటుందో మీరు కనిపెట్టండి. ఆ అనుమానము కలిగిన వారికంట దేవుని వలన ఏ ప్రయోజనము కలగదు. సింపుల్గా చెప్తున్నాను. మీకు ఆరోగ్యం బాగోలేదు, సింపుల్గా ఉదాహరణ చెప్తాను. నా కాడికి వస్తున్నారు, నా కడుపు నొప్పి భయంకరంగా ఉందంటున్నారు. నేను అంటున్నాను, అక్కడ ఉప్పు గల్ల ఉంది, నోట్లు వేసుకుంటున్నాను. ఏమన్నాను? కడుపు నొప్పితో నువ్వు వస్తే నువ్వేమనుకుంటున్నావు? ఏదో తల మీద చేయి పెట్టి నూనె పోసి, లేకపోతే పొట్టంతా నూనె పోసి మర్దం చేసి ప్రార్థిస్తాడు నువ్వు అనుకుంటావు. నేనేమనుకుంటున్నాను, నువ్వు రాకముందు ఏంటన్నమాట ఉన్నావు అంటే కడుపు నొప్పి, అటైతే అక్కడ ఉప్పు గల్ల ఉంది, నోట్లు వేసుకో. నువ్వు నిజంగానే పసిపిల్లల మనసు కలిగి ఉంటే అనుమానము లేకుండా ఆ ఉప్పు కళ్ళను ఏం చేస్తావంట? నోట్లే. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా బాగవుతుంది. మనలో చూడు, పిల్లల మనస్తత్వం కాదు, పెద్దల మనస్తత్వం. అన్నిటికీ ప్రశ్నలు వేయటం, అన్నిటికీ ఎదురు ప్రశ్నలు వేయటం, అదేనండి మన కొంపను కూలుస్తుంది. మీరు ఎవరైనా సరే దేవుని మాటను నమ్మి పసిపిల్లల వలె దూకమంటే దూకియావనుకో, నువ్వు బాగుపడతావు. లేదు, ఎట్లా దూకితే కాలు ఇరిగితే, ఎట్లా దూకితే ఎవరు పట్టుకుంటారు, దూకితే ప్రాణం పోతే ఎవడు, ఇలాంటి అనుమానాలు ఇక్కడ వచ్చాయి అనుకో, నీ మనసులో పసిపిల్లల మనసు కాదంట, పెద్దల మనసు. ప్రశ్నించటం నీకు మేలు జరగదు. నేను చెప్తున్నాను, సీరియస్గా అర్థం చేసుకోండి. ఒక్క మాట నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ ఒక్క మాటకు నువ్వు లోబడితే. మన ప్రాబ్లం ఏంటంటే లోబడే స్వభావం ఇక్కడ తక్కువ. అన్ని అనుమానం, ప్రతిదీ నాకు మీరు నమ్మరండి, ఎవరైనా ఏదైనా చెప్తే అట్లాగనే నమ్మకంతో పాటిస్తాను. నేను ఇక్కడ ఎంత కఠినంగా మాట్లాడతాను కదా, చిన్నపిల్లలు చెప్పినా వింటాను నేను. ఆ స్వభావం నాకు ఉంది. ఎవరైనా ఏది ఒకవేళ నాకైనా తలనొప్పి వచ్చేది, అది పని చేస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ ఈ బిల్లేసుకో పని చేస్తుందంటే మింగేస్తాను. అందువలన నాకు ఏ పిల్ల వేసినా అది పని చేస్తుంది. కొంతమంది అంటే మరి మాకు పని చేయట్లేదు, మీకు నాకు తేడా ఏంటంటే నేను నమ్మి వేసుకుంటున్నాను, మీకు వేసుకునే ముందు ఏముందంట ఇక్కడ ఎన్నో ప్రశ్నలు. ఇదంతా ఎంట్రుకలు కాదు, ప్రశ్నలు, డౌట్స్. షట్టును వచ్చారు, కామరలాకి మింగేస్తాను, మింగేసాను. ఒకవేళ అదేంటి వేపాకు మింగేస్తాను. ఒకవేళ విషం వేస్తారు, మింగేస్తాను. నాకు అనుమానం ఉండదు, మింగేస్తాను. రీజన్ ఏంటంటే ఇక్కడ అనుమానం అనే బీజము లేకుండా నన్ను నేను కాపాడుకు. నాకైతే డౌట్స్ ఉండదండి. ఎవరు ఏది చెప్పినా తినమంటే తినేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచానికి ప్రమాదకరమైందే అనుమానం. నేను చెప్తున్నాను, అనుమానం అంటే ఏంటి తెలిసిన? డౌట్ అన్నమాట. దేవుడు కూడా దిగి వచ్చి మనకేం చెయ్యడంట, పని చెయ్యడు. మీరు బాగుపడాలి, మీ కుటుంబాలు బాగుపడాలంటే దేవుని వాక్యమునకు మీరు ప్రతిస్పందన చూపండి. ఇది జరుగుద్దా, నిజమా, చెయ్యవచ్చా, అలాంటి అనుమానాలు పెట్టుకుంటే నేను చెప్తున్నాను, ఇంకా 100 సంవత్సరం పోయినా
మీలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ పిల్లల్లో కానీ ఏ దీవెనలు మీకు దొరకని కూడా దొరకదు. అర్థమైందని నేను చెప్పింది. ఒక్క క్షణములో గొప్పోడవుతాడు మనిషి తప్ప, గంటల తరబడి, సంవత్సరాల తరబడి పనిచేసేవాడు ఎవడు గొప్పవాడవుడు. ఎందుకంటే ఒక జీవితం మార్చడానికి ఒక ఐడియా మీ జీవితాన్ని ఏం చేస్తుందంట కదా. డైలాగ్ ఏంటి? ఒక ఐడియా మీ జీవితాన్ని ఏం చేస్తుందంట? మార్చేస్తుంది. ఆ ఒక ఐడియాని నమ్మితే. సో మీ నమ్మకం ఏంటనేది మీకు చెప్తున్నాను. వాక్యం ప్రతిరోజు వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు. వింటున్న వాక్యాలను మీరు నమ్ముతున్నారా? అది నా ప్రశ్న. వింటున్న వాక్యానికి మీరు స్పందన చూపుతున్నారా? స్పందిస్తున్నారా? ఆ స్పందన వలన మీకు మేలు. ఇప్పుడు చూడు, రేపు పని ఉంటుంది, వెళ్ళవద్దు పనికి అంటాను. ఏంటంట? చెప్పండి, ఏంటంట? పనికి వెళ్ళవద్దు అంటాను. ఇక మీలో ఇక్కడ వస్తుంది డౌట్, వెళ్ళకపోతే ఎట్లా? వాయిదాలు కట్టాలా? ఈఎంఐ కట్టాలా? అది కట్టుకోవాలా? ఇది కట్టుకోవాలా? ఇది చెయ్యాలా? ఈ డౌట్స్ ఉంటే నీ ఏం చేస్తావంటే, వెళ్ళవద్దు అని చెప్పిన నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాట మీద నీకేమీ లేదు. చెప్పండి, ఏమీ లేదు. ఒక నమ్మకము, విశ్వాసము, స్పందన లేదు. మీరు వెళ్ళకుండా ఆగి చూడండి. నేను చెప్తున్నాను, ఆ రోజు ఏదో ఒక అద్భుతం నీకు జరగకపోతే నన్ను అడుగు. దేవుని మాటలను నమ్మి నేనేం చేస్తున్నాను? స్పందించటం. మీకు తెలియట్లే, ఇది సీక్రెట్ అండి. ఇది ఈ మాటను నమ్మండి. ఈ మాటలో చెప్పినట్లుగా మీరేం చెయ్యండి? స్పందించండి. స్పందించండి, నడవండి, ప్రవర్తించండి. మీ కుటుంబంలో మిరాకిల్ జరగకపోతే నన్ను అడుగు. సింపుల్. ఇది వచ్చి పెద్ద మొద్దును ఎత్తి పారేయమంట్లా. ఏ మాట ఇక్కడ వింటారో దానికి లోబడు. ఏ మాట వింటున్నావో దాన్ని స్పందించు. మీకు మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడుగు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అభివృద్ధి అయితేనే నేను అభివృద్ధి అయినట్టు. మీ ఇంట్లో మీరన్నిటి కష్టపడుతూ, పరుగులెత్తుతూ, ఇబ్బందులు పడుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నారే తప్ప అభివృద్ధి అనేది కనబడట్లేదు. వచ్చేవాడు కూడా ఏం చెయ్యడంట మంది. ఎందుకంటే చర్చికి వచ్చేవాళ్ళు అభివృద్ధి అవ్వాలా, ప్రార్థనలకు వచ్చేవాళ్ళు రాబడి పెరగాల, ప్రార్థనకు వచ్చే వాళ్ళ ఇల్లు అభివృద్ధి అవ్వాలా, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇంటి వాతావరణము, శరీర వాతావరణము, వస్త్రము, ప్రతి దాంట్లో ఏమి రావాలంట? మార్పు రావాలి. అప్పుడు అడుగుతారు, మీ గుడికి వెళ్తున్నారు కదా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీరు ఒకప్పుడు వెళ్ళే ముందు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఎంత బాగున్నారు. మీరు అప్పుడు చెప్తా ఉంటారు, మేము అభివృద్ధి అవ్వటానికి ఇది కారణం, అది కారణం చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీతో పాటు ఎక్కడికి వస్తారంట? చర్చికి వస్తారు. నేను అందుకే చెప్తున్నాను, మీరు అభివృద్ధి అవ్వాలంటే ముందు మీరు వింటున్న ఈ మాటలను నమ్మి మీరేమవ్వాలా? చెప్పండి, ఏమవ్వాలా? చూడు, ఏమవ్వాలా? స్పందించడం అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. పెన్ను కింద పడేసి సన్నీ అది తీయ అంటాను. ఆయన ఏం చేయాలి? దాంట్లో తీయాలి. అప్పుడు నా మాటకు ఆయన ఏమవుతున్నాడు? నేను కింద పడేసాను, పడేసింది నేనే, ఆయన పడేసి ఆయన నన్ను తీయమంటున్నాడు ఏంటని ఆలోచిస్తుండ్రు, ప్రశ్న వేసుకుంటుండు, కదలట్లా. దాని అర్థం ఏంటంటే, నా మాటను అతడు ఏం చేయట్లేదు, స్పందించటము లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడంట నీతో నాతో మాట్లాడతాడంట రకరకాలుగా. నీ సమస్యకు తగినట్టుగా దేవుడు దైవజనుల్లో నుండి మాట్లాడతాడు. నువ్వు ఏదో రోగంతో బాధపడతావు, షట్టుని దేవుడు అంటాడంట దైవజనుల్లో నుండి, ఆ రోగం నీకు పోవాలంటే ఉప్పు నీళ్ళు తాగంటాడు. చెప్పలేము. యేసుప్రభు ఏం చేశాడు? షట్టును ఉప్పు అని ఉమ్ము ఊసాడు, అవునా కదా? ఆ ఉమ్మును మట్టిని ఏం చేశాడు? కలిపాడు, తీసుకెళ్ళి ఆ గుడ్డివాడు కంటి మీద ఏం చేశాడు? అలా వేశాడు, కళ్ళు తెరవరా అన్నాడు. తెరవడా అన్నప్పుడు కన్ను లేదు కదా, నేను ఎక్కడ తెరిచాను అన్నాడా? తెరువు అంటే వాడు ఏం చేశాడు? అప్పుడు ఏమైందంట? అన్నీ కనబడ్డాయి. చెప్తున్న పెద్ద విషయం కాదు ఇది. జస్ట్ మీరు లోబడితే ఏంటంటే చెప్పండి, లోబడితే ఏం జరుగుద్దంట? మన జీవితంలో గొప్ప మార్పు జరుగుద్ది. లోబడాలి, లోబడాలి.
ప్రతిస్పందన చూపటం. దేవుని మాటకు ప్రతిస్పందన చూపటం. ఇప్పుడు వెళ్దాం వాక్యానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1 3వ వాక్యములో మనం చూసాం, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చెప్పండి, ఎవరి యందు? మాట్లాడాల మీరు. ఎవరి యందు? క్రీస్తు యందు అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు యందు అంటే, నన్ను చూడండి, క్రీస్తులో అని అర్థం. తెలుగులో క్రీస్తు యందు అని రాశారు. దానికి అర్థం ఏంటంటే క్రీస్తులో. ఇలా కూడా మనం చదవచ్చు, ఆయన క్రీస్తులో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇప్పుడు ఈ మాటకు మీరు ప్రతిస్పందన చూపాలి. అర్థమైందా? ఈ మాటకు మీరేం చూపాలంట? ఇప్పుడు చూడు, ఈ మాట నీకేం చెప్తుంది? ప్రతి ఆశీర్వాదమును దేవుడు మీకేం చేశాడు? అనుగ్రహించాడు. కనుక మీరు ఎలా నమ్మాలంటే, దేవుడు నాకు ఆశీర్వాదములను అనుగ్రహించాడు గనుక ప్రతి ఆశీర్వాదము నాలో ఉంది అని నువ్వు నమ్మి నడవాల, నమ్మి బ్రతకాల. దాన్నే ప్రతిస్పందన అంటారు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడని వాక్యం చెప్తుంది కనుక మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారని మీరు నమ్మి నడవాలి. మీరు నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే మీ లోపల ఉత్సాహం కనబడుతుంది. మీ లోపల ఉత్సాహము లేదు అంటే మీరు వింటున్నారు కానీ ఆ వాక్యమును మీరేం చేయలేకపోతున్నారు, ప్రతిస్పందన చూపలేకపోతున్నారు. నేను ఆ మెసేజ్ చూశాను. నీకు నేను ఒక గిఫ్ట్ పంపించాను, పంపి 10 రోజులైనది, మీరు ఇంకనూ చూడలేదు, ఎందుకు చూడలేదు అని ఆ మెసేజ్లో ఇంగ్లీష్లో టైప్ చేసింది. ఆ మెసేజ్ని చూడగానే ఎక్కడ ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే అక్కడ రాయబడిన ఆ మెసేజ్ని ఏదో రాతగా నేను చూడలేదు, కానీ అక్కడ రాయబడిన ఆ మెసేజ్ని నేను అలాగనే నమ్మాను. డబ్బులు చూడలేదు, డబ్బులు చేతికి రాలేదు, కానీ ఆ మెసేజ్ని చూసినప్పుడే డబ్బులు చేతికి వచ్చినంత ఆనందం, ఉత్సాహం నాకు వచ్చింది. దాన్నే ఏమంటారంటే విశ్వాసం అంటారు. అర్థమైంది నేను చెప్పేది? నేను అనుమానం పడలా ఇదేదో పిచ్చి రాత, పిచ్చి మెసేజ్ అని. పంపిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు. అతడు జోక్గా పంపించడు మెసేజ్ని. అలాగనే దేవుడు కూడా ఈ మాటలను రాశాడు. సరదా కొరకు లేకపోతే జోక్ కొరకు రాయలేదు, సీరియస్గా ఆయన రాయించాడు వీటన్నిటిని. ఇందులో రాయబడిన ప్రతి మాటలు నువ్వు చదవగానే నీ ముఖంలో ఆ సంతోషం కనబడాలా, నీ ముఖంలో ఆ ఆనందం కనబడాలా. కానీ అటువంటి సంతోషం, ఆనందం ఎప్పటికీ నేను చూడలేకపోతున్నాను. రీజన్ ఏంటంటే ఈ 2 చెవులారా వినగలుగుతున్నారు కానీ ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు, ప్రతిస్పందన చూపలేకపోతున్నారు. ఆ మెసేజ్ నేను చదివింది ఎక్కడ? విజయవాడలో. ఆ మెసేజ్ చదివిన తర్వాత నుంచి ఉత్సాహంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్గా ఉన్నాను. ఎందుకంటే నేను అనుకున్న డబ్బులు వచ్చేసింది, చేతికి వచ్చింది, ఇంకా రాలా. పంపించారన్న వార్త నాకు సరిపోయింది. కేరళలో తీసుకున్నాను ఆ డబ్బును. విజయవాడలో చూసిన మెసేజ్ కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థలానికి వెళితే నా చేతులారా ఆ డబ్బు. నేను చెప్తున్నాను మీకు, లైఫ్ అంటే ఏంటో అర్థం కావట్లా, దేవుడు అంటే ఏంటో అర్థం కావట్లా. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. నేను చెప్తున్నాను. నేను డబ్బుల కోసం ఎదురు చూస్తాను. అది గండి ఆలస్యం అయిందంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నేను ఎదురు చూసిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఏదో రూపములో రాబోతుంది. అర్థమైందా?
నేను ఎదురు చూసే డబ్బులు నా చేతికి రాలేదనుకోండి, బాధపడను, ధైర్యం తెచ్చుకుంటా. ఎందుకంటే నేను ఎదురు చూసే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు నా చేతికి రాబోతుంది, అందుకే నేను అనుకున్నది ఆలస్యం అవుతుంది అని నేను నమ్ముతాను. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అంటే బైబిల్లో ఉంది. సమస్తము సమకూడి ఏమవుతుందంట? అర్థమైందా? ఏమని ఉంది చెప్పండి? సమస్తం ఏమవుతుందంట? ఏదైనా ఆలస్యం అవుతుందంటే దీని వెనకాల దేవుడు గొప్ప అద్భుతము చెయ్యబోతున్నాడు అని నేను నమ్ముతాను. ఈ ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యము నుండి. అంటే ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆ వాక్యానికి ప్రతిస్పందన చూపుతాను. చూడు, ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాడని రాయబడి ఉందా? ఈ వాక్యాన్ని మీరు నమ్మి ప్రతిస్పందన చూపండి, ఉత్సాహంగా ఉండండి. ఏంటి ఈరోజు అంత ఉత్సాహం? దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు, అంతే. నీకు నువ్వే హ్యాపీగా ఉండు, నీకు నువ్వే సంతోషంగా ఉండు. పక్కన వాళ్ళు వస్తారు, ఏమైంది నీకు? నిన్నంతా డల్లుగా ఉన్నావు, ఈరోజు ఏంటి ఇంత ఉత్సాహంగా ఉన్నావు? దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పాస్టర్ గారు చెప్పారు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఆయన క్రీస్తునందు మనకేం చేశాడు? అనుగ్రహించాడంట. ఆ మాటని నేను నమ్మి ఆనందిస్తున్నాను, ప్రతిస్పందన చూపుతున్నాను. సింపుల్ అండి. వింటున్న ప్రతి వాక్యాన్ని నమ్మండి, ఆ వాక్యమునకు మీరు ప్రతిస్పందన చూపండి, అద్భుతాలు జరుగుతాయి. రెండవది ఏమన్నాడు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప. ఫస్ట్ చూడు, క్రీస్తునందు మనకు ఆశీర్వాదమును అనుగ్రహించాడు. రెండవదిగా ప్రియుని యందు అంటే క్రీస్తునందు మనకు దేవుడు కృపను ఏం చేశాడంట? అనుగ్రహించాడు. సో కృపను దేవుడు అనుగ్రహించాడు అని విన్నాము గనుక, విన్న ఆ మాటను నమ్మి మనము విశ్వాసము లేక నమ్మకమును ప్రతిస్పందన చూపాలి. దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు, నేను దేనికి భయపడను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు, నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. ఆయన కృప నాలో ఉంది, ఆయన కృప నా చుట్టూ పని చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆశీర్వాదము, ఆయన కృప నాకు తోడుగా ఉంది. ఇలా నమ్మి బ్రతకాల. ఏం చెయ్యాలా? అయ్యో, ఏం చెయ్యాలా? నేను చెప్తున్నా కదా, మీ ప్రతిస్పందన అంటే మీ రియాక్షన్. బ్రతకాలంటే ఆడే అయిపోయింది, నీకేమీ లేదని అర్థం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, నీ ప్రసంగం అందుకే చెప్పట్లా. షర్టును ఎవరో వచ్చి ఒక్కొక్క ఇంటికి 10,000 ఇస్తానంటే అవునా అంటారా? అవునా అంటారా? అట్టయినా చెప్పండి. సడన్గా ఎవరో వచ్చి ఒక్కొక్క ఇంటికి 10,000 ఇస్తానని ఇక్కడ చెప్తున్నారు, అప్పుడు మీ ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది? అంటారా? అవునా అంటారా? మీకు ఉందా? ఫీలింగ్స్ ఉన్నాయా? ఇంతకు ఈ రోబోలు కాదు కదా, రోబో ముందు మాట్లాడితే రోబో నవ్వదు. ఫీలింగ్స్ ఉన్నాయా? రోబో అంట నవ్వదు, రోబో అంట ఉత్సాహంగా ఉండదు. సపోజ్ చెప్తానండి, ఎవరో వచ్చారు, మొన్న ఒక ఆయన వచ్చాడు, చెప్పాను కదా, 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. నేనైతే ఫుల్ ఎంజాయ్గా చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆయన ఇస్తాడో ఇవ్వడో అనేది నాకు ఇంపార్టెంట్. ఆ మాట ఉంది చూడు, 1,00,000 రూపాయలు ఇస్తానన్న మాటకు నేను ప్రతిస్పందన చూపాను. ఎట్లా అంటే ఫుల్ ఉత్సాహంగా అయ్యాను. ఆ మాట అర్థమైంది. ఆయన చెప్తున్న మాటను విని, ఓ ఈడు బొల్లి మాటలు, ఈడు ఎత్తాడా నాకు అన్నవాటి నేను చెప్పాను కదా, ఎవరైనా ఒక పసిపిల్లలు వచ్చి ఏదైనా ఇచ్చినా నేను నమ్ముతానప్పా. నా ఎదుగుదలకు మెయిన్ ఏంటంటే పసిపిల్లల మనసు నాది.
నేను నమ్ముతాను, నాకాడ అది ఉంది, నేను నమ్ముతాను. ఆ మనిషి చెప్పిన మాటను 100% నమ్ముతాను. ఎందుకంటే ఒక్కరు చెప్పిన మాట నాకు నెరవేరాలంటే ఆయన మాట మీద ముందు నేను నమ్మకముతో నేనేం చెయ్యాలా? ప్రతిస్పందన చెయ్యాలి. అప్పుడు అతడు ఒకడు మాట ఉత్తు మాటకు చెప్పినా కూడా ఈ ప్రతిస్పందన వలన అతడు ఖచ్చితంగా నాకు చెయ్యాల్సిందే. మీరు పిల్లలకి ఖచ్చితంగా మీరు 10th పాస్ అయితే మీకు వాచ్ కొని పెడతానని సరదాగానండి. పిల్లలంటే దాన్ని అలాగనే నమ్మేస్తారంట. 10th పాస్ అయితే నాకు మా అమ్మ నాన్న వాచ్ కొనిస్తారంట. 10th పాస్ అయితే నాకు మా అమ్మ నాన్న వాచ్ కొనిస్తారంట. ఆ బిడ్డ అట్లాగనే నమ్ముతుంది. మీరేమనుకున్నారు? ఉత్తిత్తు సరదాగా చెప్పినా అనుకుంటారు. మీకు అది సరదాగా ఉంది కదా, కానీ ఆమె ఎలా తీసుకుందా మాటను చూడు. చెప్పినవాడు సరదాగా చెప్పాడు, విన్నవారు ఎలా తీసుకున్నారు? సీరియస్గా. 10th పాస్ అయింది, ఏది వాచ్? నేనేదో సరదాగా అంటే వాచ్ అంటే కుదరదు, నువ్వు అన్నావు తీసిస్తావా తీసివ్వా? నాకు డబ్బులు లేదు, ఏం లేదంటే నాకు అన్నం వద్దు, నాకు తిండి వద్దు, నువ్వు తీసిస్తావా తీసివ్వా? నువ్వు సరదా నువ్వు అంటే అప్పుడు నేను సరదా కన్నానే, కానీ నేను సీరియస్గా తీసుకున్నాను. అర్థమైందా? అన్న వ్యక్తి ఎలా అన్నాడు చెప్పండి? విన్న వ్యక్తి ఎలా తీసుకున్నాడు? ఈ బాధను తట్టుకోలేక దీని కడుపుగాల నేను ఎందుకురా అన్నానని మీరు అప్పో సప్పో చేసేనా మీరు కొనిస్తారు. అందుకే నేను చెప్తున్నాను, సరదాకు కూడా మాటను వదలవద్దు. ఎందుకంటే వినేవాళ్ళు సీరియస్గా తీసుకున్నారనుకో, ఇక నీ బాధ కాదు. కొంతమంది సీరియస్గా చెప్తారు ఇస్తారని, కానీ వినేవాళ్ళులా ఆడి మొహం ఆడు ఎందుకు ఎత్తాడని సిల్లిగా తీసుకుంటారు. అందువలన సీరియస్గా చెప్పేవాడు వెనకాడతాడు. ఎందుకంటే వినేవాళ్ళు ఇతని మాటను ఎలా తీసుకోలేదు, సీరియస్గా తీసుకోలేదు. నేను చెప్తున్నాను, రేపు మీకు నేను 10,000 ఇస్తాను, పలానా టయానికి మీరు రావాలి అంటే అట్టే అంటారు, యాడ్ నుంచి ఎత్తాడంట ఈయన 10,000 అని, మీరు రారు. కానీ నేను సీరియస్గా ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. మీరు రాకపోవటం వలన తీసుకెళ్ళిన డబ్బులు మరలా నేనేం చేస్తానంట, వెనక్కి తీసుకెళ్ళి. నేను అందుకే చెప్తున్నాను, జోకులొద్దు. నేను చెప్తున్నాను, ప్రతి మాటను మీరు సీరియస్గా తీసుకోండి. అర్థమైందా? ఎలా తీసుకోవాలంట? మాట్లాడండి. ఎలా తీసుకోవాలంట? నాకు చాలామంది మాట ఇచ్చారు, నేను సీరియస్గా తీసుకుంటాను, ఆ మాట నెరవేర్చేంత వరకు ఓపికతో ఉంటాను. అది ఉంది నాకాడ ఓపిక, చాలా ఓపిక, నెమ్మదిగా తొందరపడను. అది ఏదో ఒక రోజు నా చేతికి వస్తుంది, గ్యారంటీగా నేను చెప్తున్నాను. చూడు, దేవుని మాటలను వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతిస్పందించండి. అది నేను చెప్పేది. ఈరోజు 15వ రోజు, మంచిదే, మీరు 14 రోజు వచ్చి విన్నారు, సంతోషం, నాకు ఆనందం. కానీ అంతకంటే నాకు ఎప్పుడు ఆనందం అంటే ఇందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ జీవితంలో నేను చూడాలా. మీరు అభివృద్ధి అవ్వాలా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా. మీరు అభివృద్ధి అయితేనే కదా మీరు ఏదైనా కూడా తీసుకొని రాగలరు దేవుని మందిరానికి. మీరు అభివృద్ధి అయితేనే కదా మీతో పాటు ఇతరులు కూడా ఎక్కడికి వస్తారంట, దేవుని మందిరానికి వస్తారు. మీరు అభివృద్ధి అవ్వాలంటే దానికి ఉన్న ఫార్ములా ఏంటి? వింటున్న మాటలను మీరేం చెయ్యాలి? ప్రతిస్పందన చూపాలి. ఒక గ్రామములంట కరువు కాలములో చాలా కష్ట స్థితిలో ఉన్నారంట. ఇంతంత కష్టము కాదు, మామూలు కష్టం కాదు, తినటానికి కూడా ఆహారం లేదు. కానీ అదే గ్రామములో ఒక గొప్ప ధనికుడు ఉన్నాడు. కూర్చొని తిన్న తరగని అంత ఆస్తి ఉంది. అతనికి ఒక విషయం తెలిసింది, గ్రామస్తులు తిండి లేక తిప్పలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలియగానే ఇతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నాకు విస్తారమైన ఆస్తి ఉంది కదా, ఈ గ్రామస్తులకు పంచి పెడదాం. కాబట్టి గ్రామస్తులకు ఎవరెవరికి ఎంత అవసరత ఉంది, ఎవరెవరికి ఎంత కావాలనో వారు ఒక పేపర్ మీద రాసుకొని, ఫలానా తారీఖున
వారందరూ కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రమ్మనండి. నీకు ఒకవేళ 2 లక్షలు ఉంటే నీ పేపర్ మీద రాయి, నాకు 2 లక్షలు అవసరం. 5 లక్షలు ఉంటే 5 లక్షలు అవసరం. 10 లక్షలు ఉంటే 10 లక్షలు అవసరం. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఉన్న అవసరత అలా ఉంటుంది. ఒకరికి 5 లక్షలు ఉంటుంది, ఒకరికి 10 లక్షలు ఉంటుంది, రకరకాల అవసరతలు ఉంటాయి. వారి వారి అవసరతలను ఒక పేపర్లో రాసుకొని, పలానా పంచాయతీ దగ్గరికి నేను వస్తాను, ఉదయము తెల్లారి 6 గంటల నుంచి 8 గంటల వరకు మీ అందరి కొరకు నేను ఎదురు చూస్తాను. 8 గంటలు దాటిన తర్వాత ఎవరు వచ్చినా నేను వారికి సహాయము చెయ్యను అని ఇతడు ఏం చేశాడంటే గ్రామం మొత్తానికి సాటింపేశాడు. ఇక ఉదయాన్నే ఒక ఆయన డబ్బుకు తీసుకొని డాబా 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 అని కొట్టుకుంటూ, వినండి గ్రామస్తులారా, పలానాయన ఈ విధంగా చెప్పాడు, మీకు ఏదైనా అవసరతలు ఉంటే ఒక పేపర్లో రాసుకొని రండి, పలానా పంచాయతీ దగ్గర ఉదయము పలానా రోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎదురు చూస్తాడంట. 8 గంటలు దాటితే మీకు ఏ మాత్రము సహాయం చేయడని ఆయన ఈ మాటలను గ్రామస్తులకు చెప్పమన్నాడని ఊరంతా సాటింపేశారంట. కొంతమంది ఏంటంటే అని అడుగుతున్నారు, ఇదే అని చెప్తుంటే ఆడు బాగుంది, ఆడేం చేశాను. కొంతమంది నిజంగా చేస్తాడంటవా, ఏమో ఎవడికి తెలుసు అంటే దాని అర్థం ఏంటి, ఊర్లో ఉన్న వాళ్ళు తలలో ఆ మొత్తం ఏముందంట, డౌట్స్. కానీ చెప్పిన వాడు మాత్రం సీరియస్గా చెప్పాడు, ప్రజలకు ఏదో సహాయం చేయాలని. ఈయన ఏం చేశాడంటే తనకున్న ఆస్తి డబ్బుగా చేసి ఆ డబ్బు మొత్తాన్ని ఎవరికి తెలియకుండా చీకటి ఉండగానే ఎవరు లేయకముందే పంచాయతీ ఆఫీస్కి వచ్చి చేర్చేశాడు. సిన్సియర్గా కూర్చున్నాడు 6 గంటలకు. ఆ రోజు 6 గంటల నుంచి 6:30 వరకు చూశాడు, ఒక్క మనిషి రాలేదు. గుమస్తాని పిలిచాడు, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. ఒక్క మనిషి రాలేదా? ఒక్కరు కూడా రాలేదు. సరే ఇంకా కొద్దిసేపు చూద్దామంటే 6:30 నుంచి 7 గంటల వరకు చూశారు, ఒక్కరు రాలేదు. అదేంటి, నువ్వే చెప్పావు కదా గ్రామస్తులు కష్టాలలో ఉన్నారు, ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అన్నావు కదా, నీ మాట నమ్మి కదా నేను చాటింపేసి అందరికి సహాయపడదామని ముందుకు వచ్చాను కదా, మరి ఒక్కరు రాలేదేంటంటే మీరు చెప్పిన మాట మీద ప్రజలకి ఏమీ లేదు, అది ప్రాబ్లం. 7:15 అయింది, ఒక్కొక్కరు రావటం జరుగుతుంది. అయ్యా ఓకే, ప్రజలు వస్తున్నారు కానీ పంచాయతీ ఆఫీసు గేటుకు బయటే ఉంటున్నారు కానీ ఒక్కడు కూడా లోపలికి రావట్లా. తీరా చూస్తే ఊరు మొత్తం వచ్చేసారు, గ్రామమంతా వచ్చి పంచాయతీ ఆఫీస్ గేటు ముందు నిలబడ్డారు కానీ ఒక్కడు కూడా లోపలికి వెళ్ళట్లేదు. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే తెలిసినా, ఆడు చెప్పిన మాట ప్రకారంగా ఎవరికైనా ఇస్తాడా లేదా ముందు చూద్దామని. చూసారా ఏంటంటే, ముందు ఎవరికైనా ఇస్తున్నాడో లేడో చూద్దామని ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ ఒకడు కూడా ముందుకు పోవట్లా. 7:30, 7:40, 7:45 అయింది. సంబంధం లేని పక్క గ్రామానికి చెందిన కొత్తగా పెళ్ళైన జంట అట్ట వెళ్తుందంట. ఏంటి జనం ఏంటని అడిగారంట. ఇది విషయం చెప్పారంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరు చూసుకున్నారంట. మరి ఎవరికైనా ఇచ్చాడా? అదే చూస్తున్నాం, ఎవరైనా వెళ్ళి తెచ్చుకుంటే అప్పుడు వెళ్దాం. ఏమంటున్నారు గ్రామస్తులు? వీళ్ళు అడిగారు, ఇచ్చాడా ఆయన చెప్పినట్టుకంటే? మేము అదే చూస్తున్నాం, ఎవరికైనా ఇస్తాడా అని చూస్తున్నాం కానీ ఇప్పటికీ ఎవరికి అందలా. ఎట్ట అందుతుంది? నువ్వు లోపలికి వెళితేనే కదా ఇస్తున్నాడా లేదా అని. వీళ్ళు బయట నిలబడే మాట్లాడుతున్నారు కానీ ఒకరు కూడా ఏం చెయ్యట్లేదు, లోపలికి వెళ్ళట్లా. 7:50 అయింది. మేము వెళ్ళామని అడిగారు. ఓకే మీరు వెళ్ళండి, ఒకవేళ మీకు ఇస్తే అప్పుడు మేమందరం వస్తామన్నారంట. వీళ్ళు వెళ్ళారు, ఆయన ముందు నిలబడ్డారు. మీ అవసరతలు ఏంటంటే, మా అవసరతలు చాలా తక్కువ అని, చాలా కొద్ది డబ్బులు కావాలన్నారు. ఆయన ఏం చేశాడంటే, నేను 6 గంటల నుంచి 8 గంటల వరకు మా గ్రామ ప్రజలందరికీ సహాయపడాలని నేను డబ్బులు తెచ్చాను.
కానీ నా గ్రామస్తులే నా మాటని ఏం చేయట్లేదు, నమ్మలేదు. మీరు ఎక్కడో పొరుగురు వేరే గ్రామానికి చెందిన వాళ్ళు మీరు ముందుకొచ్చారు కాబట్టి మీ అవసరతను బట్టి నేను ఇవ్వట్లేదు, కానీ ఈ ఆస్తి మొత్తం మీరే తీసుకోమన్నాడంట. ఎందుకంటే మీరు నమ్మి వచ్చారు. షాక్ అయ్యారు వాళ్ళు. మొత్తం మాకేనా? నన్ను నమ్మిన దాని వలన ఇవన్నీ గిఫ్ట్గా మీకు ఇస్తున్నాను, ఇవి తీసుకొని వెనకటి గది నుంచి బయటికి వెళ్ళమన్నాడంట. ఈ డబ్బు మొత్తాన్ని ప్యాకింగ్ చేసుకుని బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్తున్న సమయాన్ని వీరు డబ్బు తీసుకునే విషయాన్ని గ్రామస్తులందరూ చూసి అప్పుడు నువ్వా నేనా అని తలుపులు నెట్టుకొని లోపలికి వచ్చారంట. ఒకటే చెప్పాడంట, 8:03 అయింది, మీకు అవకాశం లేదు. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ ముఖ కవలికలు, మీరు కూర్చున్న విధానాన్ని బట్టి నేను చెప్పగలను మీలో ఎంత డౌట్ ఉందో. డౌట్ ఉన్నోళ్ళు చూడు సరిగా కూర్చోలేరు, మొలలు వచ్చిన వాళ్ళు కదులుతారు. ఒకటి డౌట్ ఉన్నోళ్ళు కన్ను ఈ నలుపు ఉంటుంది చూసారా, ఇట చూస్తూ ఉంటుంది. అనుమానము కలిగిన వ్యక్తులంట మాటలు వింటున్నప్పుడు కూడా ఉత్సాహంగా వినలేరు, అంత డౌట్ అన్నమాట. చిన్న లాజిక్ వలన పెద్ద పెద్ద దీవెనలు పోగొట్టుకుంటాం, మీకు తెలియట్లా. ముక్కు ముఖము తెలియని వారు వచ్చి, సంబంధం లేని వారు వచ్చి మొత్తాన్ని దోచుకొని పోయారు. ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ అపనమ్మకము వలన పొందలేకపోయారు. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు దేవుళ్ళు అదే జరుగుతుంది. ఎంతవరకు మీరు అనుమానము కలిగి ఉంటారో, డౌట్ఫుల్గా ఉంటారో, మీ కుటుంబంలో ఏ మేలు జరగదు. నేను చెప్తున్నాను. ఎందుకు యేసుప్రభు అన్నారు మీరు పిల్లలు వలె, ఏంటంటే చెప్పండి, మీరు ఎలా ఉండాలంట? పిల్లలు వలె మారితేనే. అంటే ఏంటి? మన స్వభావం ఎలా ఉండాలంట? నేను ఇక్కడ గట్టిగా మాట్లాడతాను కదా, నేను నిజం చెప్తున్నాను. పిల్లల మనసు వంటిది నాది, మీకు తెలియదు. నాకు దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప అందరికి తెలియదు. ప్రతి పిల్లలు చెప్పినా, ఈ సుశాంత్ చెప్పినా కూడా నమ్ముతాను నేను. సుశాంత్తో ఉన్నప్పుడు వాళ్ళలాగానే ఉంటా. ఎందుకంటే ఆ మైండ్ సెట్ ఎప్పుడు నీకు వస్తుందో అప్పుడే దేవుని మాటలు నమ్ముతావు. పెద్దలు నమ్మరు, దేనిని నమ్మరు, తెలివి గల్ల వాళ్ళలాగా ఆలోచిస్తూ ఉంటారు. బంద ఏముండదు వాళ్ళ బుర్రలో, బురద తప్ప. అతిగా ఆలోచించేవాడు దేనికి పని? మీరు చూడు, అతిగా ఆలోచించే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అవుతారు. అనుమానము లోపల బుర్రలంట తిరుగుతూ ఉంటుందంట, ప్రశ్నలు ఏముండదు, తిరుగుతూ ఉంటుంది. ఎట్లా తెలుసునా? నడుస్తూ ఉంటారు, అక్కడ నొలకతాడు ఉంటుంది, నల్లగా కనపడుతుంది. ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, అది నొలకతాడు. అసలు అది ఏంటనేది దగ్గర పోయి పట్టుకుంటే తేలిపోద్ది. వీడు ఇక్కడ నిలబడి ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, దారిలో మెల్లాంటి వాడు పోతాడు. ఏంట్రా బాబు అంటే, ఏదో పాములాగా మెదులుతుందంటే ఒకసారి చూడరంటే అదే ఆలోచిస్తున్నా. పామ నొలకతాడా? నీకు తెల్లారినా సమాధానం దొరకదు, ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి పరిశోధిస్తానే ఉంటావు. అసలు అది ఏంటనేది దగ్గరికి వెళ్తే ఏమైపోతుందంట? తేలిపోతుంది. లాజిక్ అంతే, చిన్న విషయం అంతే. పురుషులు కూడా చెప్తున్నాను, మీ బుర్రలో అనుమానము ఉన్నంత వరకు నేను చెప్తున్నాను సీరియస్గా, ఆర్థికంగా మీరు అభివృద్ధి అవ్వటం అనేది జరగను కూడా జరగదు. నమ్మాలండి, మనిషిని నమ్మాల, మాటలను నమ్మాల, దేవుని నమ్మాల. బైబిల్ అంటది ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుందంట? నమ్మును. చెప్పండి, ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుందంట? నమ్మును. నమ్మకమే జీవితం. దేవుని మాటలకు నువ్వు ప్రతిస్పందన చూపాలి. దేవుని స్వరమునకు నువ్వేం చేయాలంట? ప్రతిస్పందన చూపాలి. దేవుడు అంట ఒక్కొక్కసారి నీకు సహాయము చేయటానికి నీ ఇంటికి కూడా రావచ్చు వేరే రూపములో. నువ్వు అనుమానము పడి ఆ వ్యక్తిని తరిమి వేసావనుకో, నీకు రావలసిన సహాయము కూడా ఏమవుతుందంట? అందుకే బైబిల్ అంటుంది, అన్యులను
మనం పలకరించాలా. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవుడు ఏ రూపములైన రావచ్చు సహాయం చేయటానికి. డౌట్ చాలా ప్రమాదమైనది, అనుమానం చాలా ప్రమాదమైనది. కొంతమంది వారి నీడను కూడా నమ్మరు, వారి ఇంటిలో ఉన్న వారిని నమ్మరు, వారిని వారు కూడా నమ్మరు. అంత అనుమానము కలిగిన మనుషులు. అందువల్లే మనం ఎదగలేము. ఇది నిజమా అబద్ధమని ఎలా తెలుస్తుంది? దూకితేనే కదా తెలిసేది, నడిస్తేనే కదా తెలిసేది. మనం దూకకుండా నడవకుండా అనుమానం పడుతూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే, నేను పుస్తకంలో చదివాను ఒక ఉపమానం. నమ్మకం అంటే ఏంటో అనటానికి ఒక దైవజనుడు రాసిన ఉపమానం అది. సినిమా షూటింగ్ జరుగుతుంటే కొండ చివరన ఫైట్స్ జరుగుతుంది. ఆ సమయమున కాల్ జారి ఒక వ్యక్తి కొండ మీద నుంచి జారి పడ్డాడు. అతడు పడుతున్నప్పుడు తన చెయ్యి ఆ ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మకు తగిలగా ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడు. లోయ కింద. ఇక చూడు, ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఊగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని కేకలు వేస్తున్నాడు. ఒక స్వరం వినబడ్డదంట, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు పట్టుకున్న ఆ కొమ్మను విడిచిపెట్టన్నాడంట. వీడేమనుకున్నాడు, దేవుడు వచ్చి దిగి వచ్చి సూపర్ మ్యాన్ లాగా వచ్చి ఎత్తుకొని పోతాడు అనుకున్నాడు. అట్టకాదు. స్వరం చెప్తుంది, నువ్వు పట్టుకున్న చెట్టు కొమ్మని ఏం చేయి, విడిచిపెట్టు. వీడేం చేశాడు తెలిసిన? అనుమానం లేకుండా విడిచిపెట్టాడంట. విడిచి కేకలు వేస్తున్నాడంట. కొద్ది క్షణంలో చూస్తే క్రింద ఒక పెద్ద వలలో వచ్చి పడ్డాడు. ఏమిటి అంటే, ఆ కొండ క్రింద కూడా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ లొకేషన్లో ఒక ఫైట్ సీను. ఆ ఫైట్ సీన్ కోసము పెద్ద వలను కింద కట్టారు. ఖచ్చితంగా ఇతని కోసం కట్టినట్టుగా అతడు ఆ పై నుంచి ఎక్కడ పడ్డాడంటే నేరుగా వల మీద పడ్డాడు. ఒకవేళ ఆ కొమ్మను వదిలిపెట్టకుండా అక్కడే ఉండుంటే పరిస్థితి ఏంటి? నేను అందుకే చెప్తూ ఉంటాను, ప్రతిదానిని సీరియస్గా తీసుకోండి. జోక్స్ వద్దు, సిల్లిగా వద్దు. ఈ జోక్స్, సిల్లితనం, పిల్లల చేష్టాలు అంటారు. వీటి వలన మనకు రావలసిన ఆశీర్వాదములు పోగొట్టుకుంటాం. మీరు బైబిల్లో చూడు, వల వెయ్యమన్నాడు. ఆయన చెప్పిన మాట సరదాగా ఉంది, వల వేయి అన్నాడు. పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున నేనేం చేస్తాను, వల వేశాను. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? ఆ వలలో ఎక్కడ ఉన్న చేపలన్నీ వచ్చి పడ్డాయి. నీ చేతిలో ఏముందన్నాడు మోషేను? కర్ర అన్నాడు. కర్రను కింద పడేయి అన్నాడు. టాపను పడేశాడు. విషసర్పంగా మారిందంట. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన? సర్పము యొక్క తోకను పట్టుకోమన్నాడు. భయపడుతున్నాడు. దేవుడు చెప్పాడు కనుక అనుమానం లేకుండా వెళ్ళి సర్పము యొక్క తోకను పట్టుకున్నాడంట. వెంటనే అది ఏమైందంట? కర్రగా మారింది. కర్ర పడేయమంటే పడేశాడు, పాముగా మారింది. పాము తోకను పట్టుకుంటే మరలా కర్రగా మారింది. ప్రతిస్పందన అది. అంటే దేవుడు చెప్పినట్లు మోషే చేశాడు. నీ చేతిలో ఏముంది? కర్ర అన్నాడు. ఆ కర్రతో సముద్రమును 2 పాయలు చేయమన్నాడు. అవుద్దా? ఇక అనుమానం లేకుండా ఏం చేశాడంటే ఆ కర్రతో సముద్రాన్ని అలా కొట్టి ఇలా అన్నాడు. అంతే. ఏం జరిగింది? సముద్రం అంట ఇలా చీలిపోయిందంట. ఇది ఎలా సాధ్యం? ప్రతిస్పందన. దీన్నే విశ్వాసం అంటారు. తర్వాత దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు సముద్ర మధ్యలో నడవమన్నాడు.
వారు నడుస్తూ వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. కానీ మీ బుర్రంతా అనుమానాలు ఉంటే దేవుడు కూడా మీకు ఏ మేలు చెయ్యలేడు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు. భర్త మాటను భార్య నమ్మితేనే కదా భర్త కూడా ఏదైనా చేయగలడు కదా. భర్త చెప్తున్నాడు, అమ్మ పండగకి నేను చీర తీసిస్తానంటే తీసిస్తానులే. ఇక నీ అనుమానం వలన తీసిచ్చేవాడు కూడా నీకేం చేస్తాడంట, తీసేవాడు. భర్త చెప్తున్నాడు, అమ్మ వచ్చే పండగకు నీకు నేను 10,000 రూపాయలు విలువైన చీర తీసిస్తాడు. 10,000 రూపాయల చీర. ఇక చూడు, ఆ రోజు నుంచి ముఖమంతా ఆనంద సంతోషం. ఏమైంది కుమారి? మా ఆయన రేపు పండక్కి 10,000 రూపాయల చీర. కుమారి ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకు తెలియదా మా ఆయన నాకు 10,000 రూపాయల చీర తీసిస్తున్నాడు. పెద్ద బుజ్జి అడుగుతుంది, ఏంటి కుమారి 10,000 రూపాయల చీర తీసిస్తున్నాడు? నాగమణి, ఏంటి కుమారి తేడాగా కనబడుతున్నావు? 10,000 రూపాయల చీర మా ఆయన అంటే తీసి ఇవ్వక ముందే నువ్వు నమ్మావు కనుక నీ ఫేస్లో ఏమొచ్చిందంట. ఇప్పుడు రివర్స్గా చూద్దాం. నీ భర్త చెప్తున్నాడు 10,000 రూపాయల చీర తీసిస్తాను. కుమారి నేను నీకు 10,000 రూపాయల చీర తీసిస్తాను రేపు క్రిస్మస్కి. చాలయ్యో, 10,000 అంటే ఎన్ని వందలు నీకు తెలుసా? రోజు పోతే 400 కూడా రాదు, కానీ నువ్వు 10,000 రూపాయలు పెట్టి చీర తీసిస్తావా? మూసుకొని పో. ఆయన నిజంగా తీసేయాలనుకున్నాడు. సరే కుమారి, నీ జీవితంలో నేను ఇక్కడ నుండి నేనేం తీసేయను. నేను నిజం చెప్తున్నాను, నువ్వు నమ్మితే నీ ఫేసులో మార్పు వస్తుంది. తీసేయాల్సిన పనే లేదు. నేను చెప్పాను కదా, నువ్వు 10th పాస్ అయితే నేను సరదాగా చెప్పా, చింటూ లేడు కదా, ఇప్పుడు చెప్తా. డాడీ నాకు పలానా ఫోన్ కావాలన్నాడు. నువ్వు 10th పాస్ అయితే తీసిస్తారా సరదాగా చెప్పావు. అది పట్టుకున్నాడు. సరే ఫోనే కదా తీసుకో అన్నాను. మద్రాసులో నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు చెప్పావు కదా డాడీ తీసుకోరా, నేనేం వద్దని లేదు, తీసుకుంటే ఏ ఫోను? మా మేనల్లుడు ఉన్నాడు అక్కడ, మా అక్క కొడుకు. తీసిరా నాన్న అన్నాను. ఏంటి మామ ఆడు అడిగేది మామూలు కాదు. ఎంత అడిగాడన్నా? 43,000 రూపాయల ఫోన్. నేనేదో 10,000, 15,000, 12,000, 20,000 పోతే తీసుకోరా అంటే ఈడు దేని మీద టార్గెట్ పెట్టాడంట. మళ్ళీ నాకు చెప్తున్నాడు, అదైతే సూపర్ డాడీ, వీడియోకి బాగుంటుంది, సెల్ ఫోను కెమెరాకి బాగుంటుందంటే నేను మాట ఇచ్చాను కనుక ఏమనకుండా విసనపేట తీసుకెళ్ళి ఆయన కోరిన 43,000 రూపాయల ఫోన్ ఆయన చేతిలో ఉంది. నేనే బుక్ అయ్యానంటే దేవుడు బుక్ అవ్వడా? నా మాట అర్థమైందా మీకు? అల్లం మీరు అర్థం చేసుకుంటున్నారా? నేను సరదాగా అన్నందుకే ఆ మనిషి నా మాటను సీరియస్గా తీసుకున్నాడు. అందువలన నేను లొంగి ఆయన కోసం ఏం చేయాలి వచ్చింది, తీసిచ్చాను. ఆ ఈఎంఐలన్నీ కూడా పూర్తి అయిపోయింది. నేను అందుకే చెప్తున్నాను, సరదాకు కూడా తీసుకోగాకండి. దేవుడు చెప్పే ప్రతి మాటను మీరేం చెయ్యండి, సీరియస్గా అర్థమవుతుందండి మీకు? జోక్గా కూడా తీసుకోగాకండి, సీరియస్గా తీసుకోండి వాక్యాన్ని. అదే నేను చెప్తున్నాను. నేను మా పిల్లలకు మాట ఇస్తాను. ఆ మాట ఇచ్చినప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. నేను కూడా పిల్లలకు మాట ఇచ్చాను అని నేను కూడా సీరియస్ తీసుకుంటాను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను నా పిల్లలకి. ఒకసారి మాట ఇచ్చింది తప్పాను అనుకో, లైఫ్ అంతటా వారు నన్ను ఏం చెయ్యరంట. చెప్పండి, ఏం చెయ్యరు నన్ను. ఆ పోడాడి పోయినసారి కూడా నువ్వు అట్టే చెప్పావు, ఈసారి కూడా నువ్వు అట్టే చెప్తున్నావు అంటే నా మీదనే జోకులు వేస్తారు. నేను అందుకనే ఒక్క మాట ఇచ్చాను అనుకో, నేను బలైన అవుతాను. కానీ ఆ మాట నేనేం చేసుకోవాలా? ఒక మనిషిగా నేనెంత సీరియస్ తీసుకుంటున్నానంటే, మరి దేవుడిచ్చిన మాటకు, దేవుడిచ్చిన వాగ్దానాలు నిజం చేస్తాడా చెయ్యడంటారా? చెప్పండి, చేస్తాడా చెయ్యడా? అందుకే నేను చెప్తున్నాను, ప్రతి మాటను సీరియస్గా తీసుకోండి, పిల్లల్లాగా ఉండవద్దు. అర్థమవుతుందా? ప్రతి మాటను దేవుడు ఆశీర్వదించాడంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు అంతే.
దేవుడు తన కృపను నీకు అనుగ్రహించాడంటే నువ్వు ఖచ్చితంగా ఎలా నమ్మాలంట? అనుగ్రహించాడు, అంతే. అప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో మార్పును తీసుకొని వస్తాడు. ఇక్కడ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటంటే, పిల్లలకు మాట ఇచ్చాను, ఆయనకి ట్యాబ్ కావాలా. ఒకరోజు అడిగాడు, నాకు ట్యాబ్ కావాలన్నాడు. ఈసారి రానన్న, అసలైతే ఈ ఇప్పుడు సెలవులు ఆయనకి పోయేటప్పుడు ట్యాబ్తో వెళ్ళాలా. ఆయనకి ఆపరేషన్ అడ్డు రావటం వలన ఇది కొంచెం ఆలస్యం అవుతుంది, తీసిస్తాను. పాప ఏదైనా అడిగింది అనుకో, తీసిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే మాటను నెరవేరిస్తేనే అతడు జీవితాంతం నన్ను ఏం చేస్తాడు? నమ్ముతాడు. అట్లాగని నేను చెప్పే మాటను అతడు నమ్మితేనే నేను అతనికి కూడా ఏం చెయ్యగలను. అదేవిధంగా దేవుని మాట నేను నమ్మాలా, ఓకేనా? దేవుడు చెప్పిన మాట నేను నమ్మాలా. ఆయన కూడా ఏం చేస్తాడంటే, మనం మాట ఇచ్చాము, నా బిడ్డలకు మాట ఇచ్చాను కాబట్టి ఆయన కూడా సీరియస్ తీసుకుంటాడంట. మీ పిల్లలకు మీరు ఎలా సీరియస్గా మాట ఇచ్చి నెరవేరుస్తాడు, దేవుడు కూడా మనకిచ్చిన మాటను ఏం చేస్తాడంట? ఆయన నెరవేరుస్తాడు. మన ప్రాబ్లం ఏంటంటే, ఏదో ఉత్తిత్తి మాటలు అన్నట్టుగా జోక్గా వింటాము, జోక్గా ఉంటాం. అందుకే చూడు, జీవితం అంతా కష్టం, బ్రతుకంత కష్టం. నువ్వు దేవుని నమ్మట్లేదు, నీ మాటలను నువ్వు నమ్మట్లేదు. నేనైతే ఇది నేర్చుకున్నాను. అందుకే నేను చెప్పిన మాటను సీరియస్గా నమ్ముతాను. పిల్లలు అడిగిన దాన్ని కూడా నేను ఎలా తీసుకుంటానంట? సీరియస్గా తీసుకుంటాను. అప్పుడే ఒకరిని ఒకరు మనం నమ్మగలము. సో సంఘం అర్థం చేసుకో, మీ కుటుంబంలో మేలులు జరగాలి అంటే మాత్రము నేను చెప్తున్నాను, వింటున్న ఈ మాటలను మీరు ఎలా తీసుకోవాలంట? సీరియస్గా తీసుకోండి. జోకులు వద్దు, పిల్లల చేష్టాలు వద్దు. బైబిల్ ఇది చెప్పింది, నేను అలా నమ్ముతాను. నా పాస్టర్ గారు ఈ మాట అన్నారు, నేను అలాగనే నమ్ముతాను, అంతే. నా దైవజనుడు చెప్పాను, నేను అలాగనే వింటాను, అంతే. సీరియస్గా తీసుకొని చూడు. ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటల్లో కానీ, దైవజనుడు చెప్పిన మాటలు కానీ ఏదైనా ఆశీర్వాదాలు ఉంటే అది నీకే సొంతం, అది నీకే సొంతం అవుతుంది. నేను చెప్తున్నాను. అనుమానం వద్దు, డౌట్స్ వద్దు. అనుమానం ఉంటే నువ్వు చర్చికి రావటం కూడా వేస్ట్. నేను ముందే చెప్తున్నా, ప్రశాంతంగా ఇంట్లో కూర్చో. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు, బైబిల్ ఏమంటుంది? దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మవలెను. చెప్పండి, ఏమని ఉంది బైబిల్లో? దేవుని యొద్దకు వచ్చు వారందరూ ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడని. నీ కంటికి కనబడ్డా కనబడకపోయినా నీ మైండ్లో మాత్రం ఎలా ఉండాలా? ఉన్నాడు. ఆ నమ్మకంతో నువ్వు వస్తేనే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుద్ది. అర్థమైందని నేను చెప్పేది? సిల్లిగా వద్దు, పిల్లల చేష్టలు వద్దు. ప్రతి మాటను సీరియస్ తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లేచి నిలబడదాం.